ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా? కోడింగ్ ట్యూటర్లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ 100% జాబ్ గ్యారంటీ. నమస్కారం సార్. నేను స్టీఫెన్ పాల్ మదర్ని. నిజంగా స్టీఫెన్ పాల్ విషయంలో నేను చాలా బాధపడేదాన్ని. ఎందుకంటే వాడు సరిగా చదవలేకపోతున్నాడు, ఏదైనా గుర్తుపెట్టుకోలేకపోతున్నాడు, ఎగ్జామ్స్లో చాలా పూర్గా ఉన్నాడని చెప్పేసి టీచర్స్ చెప్పినప్పుడు నిజంగా నేను చాలా బాధపడేదాన్ని. అసలుకి నైట్లు కూడా ఎన్నోసార్లు లేసి కూర్చొని ఏంటి పిల్లోడు అసలు ఏం చదువుకోలేకపోతున్నాడు, అసలు ఎవరిలో ప్రాబ్లం ఉందని చెప్పి చాలా బాధపడేదాన్ని నేను. అట్లాంటిది నేను అసలు వేరే వాళ్ళ స్పీడ్ రీడింగ్ కోర్స్ తీసుకున్నాను, కానీ అసలు మాకు అర్థం కాలేదు. పిల్లలు కూడా అంతగా క్యాచ్ చేయలేకపోయారు. కానీ ఏం చేయాలని చెప్పేసి చాలా సఫర్ అవుతున్న టైంలో వంశీకృష్ణ గారు యూట్యూబ్లో ఆయన చెప్తుంటే ఆయన మాటలు విని ఇక నాకు మంచి కోచ్ దొరికారు, నిజంగా మంచి టీచర్ దొరికారని చాలా సంతోషపడ్డాను. అలా నేను సంతోషపడినట్టుగానే వంశీకృష్ణ సార్ చాలా అర్థమయ్యే రీతిలో చిన్న పిల్లలకు కూడా ఎలా అర్థం అవుతుందా అని చెప్పేసి చెప్పడం చాలా ఆసక్తికరంగా ఉంది. నిజంగా ఆయన చెప్పే మాటలు చాలా కాన్సన్ట్రేషన్ గా వింటున్నాడు. అలానే ఏదైనా సరే ఆయన అడిగినప్పుడు సమాధానం చెప్పగలుగుతున్నాడు అంటే నిజంగా చాలా హ్యాపీగా ఉంది. ఇంకా కొన్ని స్కిల్స్ వాడు ఇంకా నేర్చుకుంటున్నాడు, దాన్ని బట్టి నాకు చాలా సంతోషంగా ఉంది. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. నమస్తే వంశీకృష్ణ గారు. నమస్కారం మేడం. చాలా మంది పిల్లలు ఫోకస్డ్గా ఉండరు, హోంవర్క్స్ చేయరు, పోస్ట్పోన్ చేస్తూ ఉంటుంటారు, చదవమంటే చదవరు. వాళ్ళకి ఎప్పుడు ఏదో తెలియని ఆలోచనలు ఏవో తిరుగుతూ ఉంటుంటాయి, చేయమన్న పని మీద కాన్సన్ట్రేషన్ ఉండదు. అవును మేడం. వీళ్ళందరికీ కలిపి వన్ స్టాప్ సొల్యూషన్ మనం చెప్పొచ్చు అంటారా? పేరెంట్స్కి అండ్ స్టూడెంట్స్కి ఇద్దరికి కూడా ఇది వన్ స్టాప్ సొల్యూషన్ మేడం. ఎందుకంటే చాలామంది సఫర్ అవుతున్నారు. మా వాడికి ఫోకస్ ఉండట్లేదు, ఎగ్జామ్స్లో సరిగా చదవడు, చదివిన ఎగ్జామ్లో పర్ఫార్మెన్స్ చేయడు, మార్క్స్ తక్కువ వస్తుంటాయి, హోంవర్క్స్ కరెక్ట్ చేయడం, ఏమైనా చెప్తే వినడు. ఇలాంటి ప్రతి పేరెంట్ నుంచి నేను కంప్లైంట్స్ చాలా విన్నాను. ఈవెన్ కౌన్సిలింగ్ కూడా వచ్చే వాళ్ళు ఇదే రీజన్స్తో ఉంటారు. అయితే వీళ్ళందరికీ కూడా ఈ ఒక్క వీడియో వాళ్ళకి వన్ స్టాప్ సొల్యూషన్ ఇవ్వబోతుంది మేడం. అంటే రీజన్ ఏంటో వాళ్ళకి అర్థమైపోతుంది, తర్వాత ఏం చేంజెస్ చేసుకోవాలనేది కూడా వాళ్ళకు క్లారిటీ వస్తుంది. అయితే యాక్చువల్గా ఏదైనా ఒక విషయం పట్ల మనం సఫర్ అవుతున్నామంటే ఆ విషయం పట్ల మనకు క్లారిటీ లేదని అర్థం. ఒకవేళ పేరెంట్స్ పిల్లల విషయంలో సఫర్ అవుతున్నారంటే పేరెంటింగ్ ప్రాబ్లం ఉందని అర్థం. అంటే ఎలా చేయాలో తెలీదు. అయితే పిల్లలు స్టడీస్లో కొంచెం ప్రాబ్లం ఎదుర్కొంటున్నారంటే ఫస్ట్ వాళ్ళకి ప్రాసెస్ తెలియకపోవడం, తర్వాత ఒకవేళ ప్రాసెస్ తెలిసినా దాన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయాలో తెలియకపోవడం. ఇంకొకటి, ప్రతి ఒక్కరికి కూడా అందరికీ కూడా సమానమైన బ్రెయిన్ పవర్ ఉంటుంది. సో వాళ్ళు ఎలా దాన్ని వాడుకుంటే అలా వాళ్ళు తయారవుతారు. అయితే మరి ఈ ప్రతి బిహేవియర్ వెనుక, అంటే హోంవర్క్ సరిగ్గా చేయరు, చదవాలంటే కూడా చదవాలి, ఎగ్జామ్స్లో చదివినా కూడా పర్ఫార్మెన్స్ కరెక్ట్గా ఉండదు, స్టేజ్ ఫియర్ ఉంటుంది, మాట్లాడలేకపోతుంటారు, ఇలాంటి ఏవైనా కాంప్లైంట్స్ ఉంటుంది. దాన్ని ఎలా ఓవర్కమ్ చేయాలంటే ఒక సొల్యూషన్. ఆ టెక్నిక్ పేరే ఇమాజినేషన్ టెక్నిక్ మేడం. దాన్నే విజువలైజేషన్ టెక్నిక్ అంటారు. అంటే జస్ట్ అసలు ఇమాజినేషన్ అంటే ఏంటంటే మనం ఒక పని చేయకముందే ఆ పనిని కంప్లీట్ చేశాము అని ఊహించుకోవడమే ఇమాజినేషన్. ఎలా అప్లై చేయాలి మరి దాన్ని పిల్లలు? ఎస్ మేడం. అంటే దీనికి సంబంధించి ఒక చిన్న టాస్క్ చేపిస్తాను మేడం. ఓకే, క్లోజ్ యువర్ ఐస్ మేడం. నేను చెప్పింది మీరు అనుకోండి. ఐఎమ్ వెరీ స్ట్రాంగ్, ఐఎమ్ వెరీ కాన్ఫిడెన్స్, ఐఎమ్ వెరీ ఎనర్జెటిక్, ఐఎమ్ గుడ్ టాకెటివ్ పర్సన్. ఎస్, ఓపెన్ యువర్ ఐస్ మేడం. ఇప్పుడు మీ లోపల నేను ఒక్కొక్క వర్డ్ చెప్తున్నప్పుడు మీ వైబ్రేషన్స్ ఏంటి? చాలా హై ఉంటాయండి కదా. అంటే యు ఆర్ ఎనర్జెటిక్ అంటే ఎస్, అంటే ఆ ఫేస్లో ఒక రకమైన ఆ ఫీల్ వస్తుంది. ఎస్. మళ్ళీ ఇప్పుడు క్లోజ్ యువర్ ఐస్ మేడం. ఎస్, ఐఎమ్ వెరీ లో, ఐఎమ్ సెల్ఫ్ ఎస్టీమ్, నాకు కాన్సన్ట్రేషన్ చాలా తక్కువ ఉంటుంది, నేను ఫోకస్గా ఉండను, నాకు చాలా బద్ధకంగా ఉంటుంది, నేను ఏ పని చేసినా కంప్లీట్గా చేయలేను. ఎస్, ఓపెన్ యువర్ ఐస్ మేడం. ఇప్పుడు మీ వైబ్రేషన్ ఎలా ఉంది? నెగిటివ్ వైబ్స్ కదా. నేను ఫస్ట్ అబ్జర్వ్ చేశాను, ఈవెన్ వీడియో చూసే ప్రతి ఒక్కరు కూడా ఐఎమ్ ఎనర్జెటిక్, ఐఎమ్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్, ఇట్లా నేను ఇంతకుముందు నేను ఇచ్చిన సజెషన్స్కి మీ ఫేస్లో ఒక రకమైన హుందాతనం కనిపించింది. నెక్స్ట్ మీరు లో కాన్ఫిడెన్స్తో ఉన్నారు, మీకు ఎనర్జీ లెవెల్స్ లేదు. నేను అలా చెప్పినప్పుడు మీరు నిదానంగా ఇలా డౌన్ అవ్వడం స్టార్ట్ అయ్యింది. అంటే ఒక రకమైన ఆ ఫీల్ అయితే మీ లోపల కలిగిందా?
నాకు నెగిటివ్ వైబ్స్ బాగా తగిలాయి. నెగిటివ్స్ బాగా తగులుతాయి. ఎందుకంటే అది బహుశా మన సర్కిల్ ఎఫెక్ట్ ఉండొచ్చు, అది మన ఫ్రెండ్స్ పీర్ గ్రూప్ ఇన్ఫ్లుయెన్స్, లేకుంటే మనం పెరుగుతున్న పరిసరాల వల్ల కూడా చాలా మందికి పాజిటివ్ కంటే నెగిటివ్ వైబ్స్ ఎక్కువ ఉంటాయి. అయితే నేను చెప్పే ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏదైతే నువ్వు ఇమాజినేషన్ చేసుకుంటావో అలా మీరు తయారవుతారు. ఇందాక నేను పాజిటివ్గా చెప్పినప్పుడు మీరు చాలా పాజిటివ్గా అవును. ఫీల్ అయ్యారు, నేను నెగిటివ్గా చెప్పినప్పుడు నెగిటివ్గా ఫీల్ అయ్యారు. అసలు ఈ ఇమాజినేషన్ ఇంత పవర్ఫుల్గా పనిచేస్తుందా అంటే ఎవరికి వాళ్ళు ఒకసారి సెల్ఫ్ చెక్ చేసుకోండి, ఎంత పవర్ఫుల్గా పనిచేస్తుందో తెలుస్తుంది. అయితే మరి జస్ట్ చేయకముందుకే చేసినామని ఊహించుకుంటే అయిపోతుందా, అంత ఈజీయా అని చాలామందికి డౌట్ ఉంటుంది. కానీ ఇది నిజం, అవుతుంది. దీని వెనక సైన్స్ ఉంది. ఈ ఇమాజినేషన్ గురించి ఆల్బర్ట్ ఐన్స్టీన్ ఏమంటాడంటే, ఇమాజినేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ నాలెడ్జ్ అంటాడు. అంటే నాలెడ్జ్ కంటే ఇమాజినేషన్ అనేది చాలా పవర్ఫుల్గా పనిచేస్తుంది అని చెప్తాడు. అంటే ఆ ఇమాజినేషన్ యొక్క రోల్ అనేది అంత ముఖ్యమైనది. ఈవెన్ అది స్టూడెంట్స్కి ఉండొచ్చు, పేరెంట్స్కి ఉండొచ్చు, ప్రతి ఒక్కరి లైఫ్లో కూడా ఈ ఇమాజినేషన్ పవర్ ఉంటుంది. ఒక బిజినెస్ మ్యాన్ అంటే ఒక దగ్గరికి వెళ్ళి మాట్లాడడానికి, ఒక డీల్ క్లోజ్ చేయడానికి వెళ్తుందంటే ఆ డీల్ ముందే ఎలా క్లోజ్ చేయాలి తనంతటా తను విజువలైజ్ చేసుకొని వెళ్తే ఆటోమేటిక్గా ఆ డీల్ క్లోజ్ అవుతుంది. అసలు ఏంటి ఆ ఇమాజినేషన్ వెనుక ఉన్నటువంటి సైన్స్ ఏంటి అనేది ఇప్పుడు మనం చూద్దాం మేడం. మన బ్రెయిన్కి ఏది ట్రూ ఏది ఫాల్స్ అనేది తెలియదు, మన సబ్కాన్షియస్ మైండ్కి. అంటే మనం ఏది చూస్తే, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక సాడ్ న్యూస్ లేకుంటే సాడ్కి సంబంధించిన, బాధకు సంబంధించిన, ఏడుపుకి సంబంధించిన సీన్ చూస్తుంటే ఆటోమేటిక్గా మనకు తెలియకుండానే మన కళ్ళలో నీళ్ళు వస్తాయి. అదే ఒక జోక్ చూస్తే మనకు ఆటోమేటిక్గా నవ్వు వస్తుంది. దీనికి రీజన్ ఏంటంటే మన సబ్కాన్షియస్ మైండ్కి ఏది నిజం ఏది అబద్ధం తెలియదు, ఏది చూస్తే అది నమ్ముతుంది. అది అందుకే అక్కడ ఇప్పుడు ఏదైతే ఏడుపుకు సంబంధించిన సీన్ ఉందో ఆ సీన్ అది రియల్ కాదు, జస్ట్ వాళ్ళు అక్కడ యాక్టింగ్ చేస్తున్నారు, అయినా కూడా మనం ఏడుస్తున్నాం. అంటే మనకు తెలియకుండానే మన సబ్కాన్షియస్ మైండ్ ఏడుస్తుంది. ఈ ఇమాజినేషన్ చేసుకోవడం వల్ల ఏం జరుగుతుందంటే, అయితే మనం పరీక్షకి వెళ్లే ముందు ఆ పరీక్ష ఆల్రెడీ బాగా రాసాము, ఒక ఎగ్జామ్స్కి వెళ్లే ముందు ఈజీగా మనం దాంట్లో బెస్ట్ రిజల్ట్ చూపించామని చెప్పకంటే ముందు అది మనం ఊహించుకుంటాం. కాబట్టి మన బ్రెయిన్లో ఏం జరుగుతుంది అంటే న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. అంటే ఆ పని అవ్వక ముందుకే మనం అయ్యింది అని ఊహించుకున్నాం కాబట్టి న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అవుతాయి. ఆ న్యూరో కెమికల్స్ ప్రొడ్యూస్ అయినప్పుడు న్యూరో నెట్వర్క్స్ ఏర్పడతాయి మన బ్రెయిన్లో. ఆ న్యూరో నెట్వర్క్స్ ఏర్పడినప్పుడు మన లోపల ఒక కొత్త బిలీఫ్ సిస్టమ్ ఏర్పడుతుంది. ఆ కొత్త నమ్మకాలు ఏర్పడినప్పుడు మన యొక్క థాట్స్ ఏర్పడతాయి. ఆ థాట్స్కి అనుగుణంగా మనం యాక్షన్స్ చేస్తాం. ఆ యాక్షన్స్కి అనుకూలంగానే మన రిజల్ట్ ఉంటుంది. అంటే మనము ముందుగా ఊహించుకోవడం వల్ల ఇలా మన బ్రెయిన్ అనేది తనంతట తాను ఒక డిజైన్ ప్రాసెస్ చేసుకుంటుంది. ఇదంతా ప్రాసెస్ మన మెదడు లేని రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది. అందుకనే అప్పుడు మనము ఒక పని పూర్తయింది లేకుంటే ఆ పని మనం సక్సెస్ అయ్యాము అని మనం విజువలైజ్ చేసుకుంటే మనకు దానికి సంబంధించిన ఆ రిజల్ట్ బయట కనిపిస్తుంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా ఇమాజినేషన్ చేసుకుంటే మనం ఒక జాబ్ రావాలి, జాబ్ కావాలని ఇమాజినేషన్ చేసుకుంటే ఒక న్యూస్ పేపర్లో అదే రోజు మనకు ఒక ఆర్టికల్ రూపంలో కనిపించవచ్చు. లేదు అంటే మనం ఒక పర్సన్ని కలవాలి అనుకుంటే ఆ పర్సన్ అదే రోజు మన ముందు రావచ్చు. అలాంటి సిచ్యువేషన్ ప్రతి ఒక్కరి జీవితంలో కూడా జరిగింది. ఎలా జరిగిందంటే ఇలా జరిగింది. అంటే మన బ్రెయిన్లో ఇంత ప్రాసెస్ జరిగి మనం యాక్షన్స్ చేసేటట్టుగా దానికి రిజల్ట్ వచ్చేటట్టుగా మన బ్రెయిన్లో ఉన్నటువంటి రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అవుతుంది కాబట్టి మన లోపల అలాంటి చేంజెస్ వస్తాయి. అంటే ప్రతి పిల్లలు కూడా హోంవర్క్ ముందు ఇలాంటి విజువలైజేషన్ ఎందుకు చేసుకోవాలంటే హోంవర్క్ చేసేలాగా నీ అంతటి నీకు సెల్ఫ్ మోటివేషన్ అయ్యి నీ బ్రెయిన్ ప్రిపేర్ అయ్యి ఉంటుంది. నువ్వు నీకు చదువు మీద ఎందుకు ఫోకస్ వస్తలే అంటే ఫస్ట్ నువ్వు నీ బ్రెయిన్ని రెడీ చేసుకోలేదు. నువ్వు అదే విధంగా ఇదే ఇమాజినేషన్ కానీ ఇదే విజువలైజేషన్ని నువ్వు పాటిస్తే నీ స్టడీస్ ఈజీ అవుతాయి, నీ ఎగ్జామ్స్ కూడా ఆటోమేటిక్గా నువ్వు క్లియర్ చేస్తావు, నీ హోంవర్క్ కూడా కంప్లీట్ చేస్తావు, నీ పర్ఫార్మెన్స్ కూడా ఆటోమేటిక్గా సక్సెస్ వేలో ఉంటుంది. ఈవెన్ నేను ఒక వీడియో చేయాలంటే కూడా ఫస్ట్ నేను నా క్యాబిన్లో విజువలైజేషన్ చేసే నేను ఇక్కడ స్టూడియోకి వస్తాను మేడం. అంటే ఎందుకు జరుగుతుందంటే ఈ ఇమాజినేషన్ చేయడం వల్ల మన లోపల ఏదైతే అబ్స్టికల్స్ ఉంటాయో, అంటే ఏదైతే మనము ఇది నాకు ఆటంకం, ఇది నేను చేయలేను అని అనుకుంటామో అప్పుడు అది మనం ఆటోమేటిక్గా మన బ్రెయిన్లో అధిగమించినాం కాబట్టి రియాలిటీలో ఈజీ అవుతుంది. ఫస్ట్ తాజ్మహల్ ఎక్కడుంది అంటే అందరు ఆగ్రాలో అంటారు, ఫస్ట్ షాజహాన్ బ్రెయిన్లో ఉంది, తర్వాతనే అది ఆగ్రాలో ఉంది. అంటే ప్రతిదీ కూడా ఫస్ట్ మన బ్రెయిన్లో ఉంటుంది, తర్వాత అది రియాలిటీలోకి వస్తుంది. స్టూడెంట్స్ కూడా హోంవర్క్ విషయంలో, స్టడీస్ విషయంలో, పర్ఫార్మెన్స్ విషయంలో ఫస్ట్ మీరు రెడీ చేసుకోవాల్సింది మీ సబ్కాన్షియస్ మైండ్ని. దీన్ని విజువలైజేషన్ టెక్నిక్ ద్వారానే మీకు వర్కౌట్ అవుతుంది. ఇలా ప్రతి విషయం ఏదన్నా ఉండొచ్చు. మీరు ఎగ్జామ్స్లో వెళ్ళేటప్పుడు భయం అవుతుంది అంటే ఫస్ట్ ఆ భయాన్ని అధిగమించినట్టు ఒక 5 to 10 minutes విజువలైజ్ చేసుకోండి. ఆటోమేటిక్గా మీరు అక్కడ జరిగిన అబ్స్టకల్స్ ఏవైతే ఉన్నాయో దాన్ని అధిగమిస్తారు. ఎగ్జామ్స్కి వెళ్ళిన తర్వాత అలాంటి సిస్టమ్, మన రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టము అలాంటి రూట్స్ని క్రియేట్ చేయవచ్చు. నువ్వు జాబ్ కోసం ఉంటే ఈవెన్ నువ్వు అది ఏమంటారు బయట ఒక బఠానీలు తింటున్న ఆ చెత్త పేపర్లో కూడా ఆ జాబ్ నోటిఫికేషన్ చూసి నీకు జాబ్ వస్తుందేమో చెప్పలేము కదా. అది ఏ రూపంలో అయినా సరే మన బ్రెయిన్ మనకు కావాల్సిన అవకాశాలని వెతకడం స్టార్ట్ చేస్తుంది.
అప్పుడు మనం దాన్ని రిసీవ్ చేసుకుంటాం. బై ద వే మీరు అలాంటిది అట్రాక్ట్ చేసిర్రు, నాకు ఇలాంటిది ఏదైనా కావాలని మీరు కోరుకుంటేనే ఈ వీడియో మీ వరకు రీచ్ అయ్యి ఉండొచ్చు. అంటే బహుశా నాలాంటి మెమరీ కోచ్ మీకు రీచ్ అవ్వడానికి కూడా అలాంటి స్ట్రగుల్స్ ఏదైనా పడి ఉంటున్నారు, దీన్ని ఓవర్కమ్ చేయాలి అని మీకు ఆలోచన మీరు రిపీటెడ్గా చేస్తున్నారు కాబట్టే మీ బ్రెయిన్ ఆ రెటిక్యులర్ యాక్టివేటింగ్ సిస్టమ్ యాక్టివేట్ అయ్యి ఈ వీడియోని మీరు క్లిక్ చేసేటట్టు చేసింది. సో మీరు అన్నట్టుగానే విజువలైజేషన్ అనేది చాలా పవర్ఫుల్. మనం ఎప్పటికప్పుడు చాలా వీడియోస్లో మాట్లాడుతూనే ఉన్నాం. చాలామంది దీన్ని ఎలా ప్రాసెస్ చేయాలో తెలియదు. అండ్ ఇంకొంతమంది అడిగేది ఏంటంటే క్లాసెస్ ఎప్పుడు ఉండబోతున్నాయి, మెమరీ పవర్కి సంబంధించి కొన్ని టెక్నిక్స్ మేము నేర్చుకోవాలనుకుంటే మనం అడిగే వాళ్ళు ఉంటుంటారు. 10 days పాటు వాళ్ళతో మనం ట్రావెల్ అవుతూ ఉంటుంటాం. అందులో విజువలైజేషన్ టెక్నిక్స్ చెప్తుంటుంటాం, మెమరీ పవర్ టెక్నిక్స్ చెప్తుంటుంటాం. దాంతోపాటు ఎస్పెషల్లీ హ్యాండ్ రైటింగ్కి సంబంధించి ఎవ్రీ సండే ఒక క్లాస్ తీసుకున్నప్పటికీ కూడా ఈ సెషన్లో కూడా రెక్టిఫై చేసే అవకాశం ఉందని మనం చెప్తున్నాం. నెక్స్ట్ బ్యాచ్ ఎప్పుడు స్టార్ట్ అవబోతుంది, ఏ విధంగా ఉండబోతుంది? ప్రతి సండే కూడా అంటే స్టూడెంట్స్ అందరికీ కూడా ఇంకా కొన్ని డౌట్స్ ఉంటాయి, అంటే వాళ్ళ పేరెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి, స్టూడెంట్స్కి కూడా కొన్ని డౌట్స్ ఉంటాయి. కాబట్టి వీళ్ళందరూ డైరెక్ట్గా నా దగ్గర ఇంటరాక్ట్ అవ్వడానికి నేను ఎవ్రీ సండే కూడా ఫ్రీ డెమో క్లాస్ కండక్ట్ చేస్తాను మేడం. ఎవ్రీ సండే 10 to 11:30. ఒకవేళ అందులో వాళ్ళకి డౌట్స్ క్లారిటీ వచ్చిన తర్వాత వాళ్ళ పిల్లలు కూడా ఇలాంటి కోర్స్ చేర్పిస్తే వాళ్ళు కూడా స్టడీస్ నుంచి అంటే స్ట్రెస్గా ఫీల్ అవ్వకుండా వాళ్ళు కూడా చాలా హ్యాపీగా స్టడీస్ని నడిపించడం కోసం మనం ఎవ్రీ మండే ఒక న్యూ బ్యాచ్ స్టార్ట్ చేయవస్తుంది. ఆ న్యూ బ్యాచ్లో ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు, మీ యొక్క ఆసక్తిని మీ టైంని బట్టి అటెండ్ అవ్వచ్చు. థ్యాంక్ యూ వంశీ గారు, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.